హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్ఫినీ పార్క్. ఫైనల్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ దే కాల్ హిమ్ ఓజీ నుంచి ఆల్మోస్ట్ 2 years తర్వాత ప్రమోషనల్ వీడియో కంటెంట్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ సాంగ్ అనమాట కాబట్టి ఒక పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు. దిస్ ఇస్ నాట్ ఎ రొటీన్ పోస్టర్ అండ్ దిస్ ఇస్ ఎ ట్రెండ్ సెట్టింగ్ పోస్టర్. సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో కూడా ఎలివేషన్స్ అండ్ డీటెయిలింగ్ వాట్ ఎ క్రేజీ ఐడియా మ్యాన్. సో ఇంకా పోస్టర్ విషయానికి వస్తే ప్లాన్ ఆఫ్ బాంబే అని రాసి ఉంది. అపోలో బండర్, గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ మహల్ హోటల్ ఇదంతా చూస్తుంటే సినిమా స్టోరీ బొంబే చుట్టూ రివాల్వ్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఇంకొక సైడ్ మెజెస్టిక్ అని రాసి ఉంది. ఇటు పక్క చూస్తే ఒక స్కల్ప్చర్ ఉంది, స్కల్ డిజైన్. ఇదంతా 4 corners ఆఫ్ పోస్టర్ గురించి. నౌ కమింగ్ టు మిడిల్ ఆఫ్ ద పోస్టర్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో ఫైర్ స్టార్మ్, కళ్యాణ్ గారి ఐ షాట్, తర్వాత ఒక టాటూ ఉంది, కోబ్రా వెనక డేంజర్ హై వోల్టేజ్ అని రాసి ఉంది. దాని పక్కన జపనీస్ లెటర్స్ లో ఒకటి రాసి ఉంది. ట్రాన్స్లేట్ కొడితే ఉషిడో అని వచ్చింది. ఆ 3 letters ఉషిడో కోడ్ ని రిప్రజెంట్ చేస్తే వాట్ ఈస్ ఉషిడో, ఒక వారియర్ కొన్న మార్గం. ఈ ఉషిడో కోడ్ సమరై వారియర్ యొక్క బిహేవియర్ అండ్ యాక్షన్ ని డిక్టేట్ చేస్తే చాలా మోరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఉషిడో కోడ్ లో. లెట్స్ డిస్కస్ 7 virtues ఆఫ్ ఉషిడో. ద ఫస్ట్ వన్ మేయో, హానర్. వారియర్స్ యొక్క హానర్ అండ్ క్యారెక్టర్ ని ఒక్కలే జడ్జ్ చేయగలరు, అది వాళ్ళు తీసుకునే డెసిషన్స్ బట్టే వాళ్ళు ఎంత నిజమైన వాళ్ళో తెలుస్తుంది, అది మేయో అంటే. నెంబర్ 2 రెస్పెక్ట్. నిజమైన వారియర్స్ క్రూయల్ గా బిహేవ్ చేయడానికి ఏ రీజన్ ఉండదు. వాళ్ళ బలాన్ని ఎవరు ముందుకు వచ్చి ప్రూవ్ చేసుకునే పని వాళ్ళకి లేదు. వారియర్స్ ఎనిమీస్ కూడా రెస్పెక్ట్ ఇస్తారు. వారియర్స్ కి రెస్పెక్ట్ కేవలం వాళ్ళ బలాన్ని చూసి మాత్రమే ఇవ్వరు, వాళ్ళ ఇతరులతో నడుచుకునే పద్ధతి బట్టి కూడా ఇస్తారు. నెంబర్ 3 ఇంటిగ్రిటీ. మీరు చేసే ప్రతి పనిలో హానెస్టీ ఉండాలి. వేరే వాళ్ళని నమ్మకుండా జస్టిస్ ని బిలీవ్ చేయండి. ఒక నిజమైన వారియర్ హానెస్టీ, జస్టిస్ అండ్ ఇంటిగ్రిటీని డీప్ గా కన్సిడర్ చేయాలి. నెంబర్ 4 యుకి, హీరోయిక్ కరేజ్. దేని వెనకనున్న దాకుని బ్రతకడం, దాన్ని అసలు బ్రతికే అనరు. ఒక నిజమైన వారియర్ అంటే ధైర్యంతో బ్రతకాలి, అది రిస్కే, అప్పుడు నువ్వు బాగా బ్రతికినట్టు లెక్క. నెంబర్ 5 మకోటో, హానెస్టీ అండ్ సిన్సియారిటీ. సపోజ్ వారియర్ ఒక యాక్షన్ చేస్తానంటే ఆ యాక్షన్ అప్పటికప్పుడే జరిగిపోవాలి. తను చేయాలనుకున్న యాక్షన్ ని ఎవరు ఆపలేరు. ఒకసారి చేస్తానంటే కంపల్సరీగా చేస్తాడు అంతే. దానికోసం వేరే వాడికి మాట ఇవ్వక్కర్లేదు, ప్రామిస్ చేసే పని కూడా లేదు తనకి. నెంబర్ 6 చూగి. దట్ మీన్స్ డ్యూటీ అండ్ లాయల్టీ. వారియర్స్ వాళ్ళు చేసే పనికి, ఇచ్చిన మాటకి, అలాగే వాళ్ళు ఏది చేస్తే దానికి రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే దే ఆర్ వెరీ లాయల్ టు దేర్ వర్క్ అండ్ వర్డ్. నెంబర్ 7 జిన్, కంపాషన్. ట్రైనింగ్ అండ్ హార్డ్ వర్క్ వల్ల నిజమైన వారియర్ చాలా క్విక్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళు తనకంటూ ఒక పవర్ డెవలప్ చేసుకుంటారు, దానిని మంచి కోసం మాత్రమే వాడతారు. వాళ్ళకున్న ప్రతి అవకాశంలోనూ తోటి వాళ్ళకి సహాయం చేయాలని చూస్తారు. అదేండి మనం పోస్టర్ లో చూసిన 3 జపనీస్ లెటర్స్ కి ఇంత కథ ఉంది. ఈ జపనీస్ లెటర్స్ పక్కనే గ్లిమ్స్ లో చూసిన ఒక షార్ట్ అండ్ 2 న్యూ షార్ట్స్ పెట్టారు. దాని కింద ఒక క్యాప్షన్ కూడా రాశారు, యూ డిడ్ నాట్, ఎస్ యూ సర్వైవ్డ్ దెమ్. పామడ్ వచ్చేసింది, మిగిలింది కనబల్ల. కింద గంభీర కార్ ఉంది. ఇవన్నీ చూసాక ఓజాస్ గంభీర పవర్ ప్యాక్ లుక్ వేసి దాని గురించి ఒక పారాగ్రాఫ్ రాశారు. దట్ మీన్స్ ఎలివేషన్. అతని కళ్ళు సామురాయ్ యుక్కు ప్రశాంతత యొక్క నిశ్శబ్దాన్ని కలిగి ఉన్నాయి, కానీ యుద్ధానికి చెక్కబడ్డాయి. వాళ్ళు వీడిని చూడలేదు, కానీ జడ్జ్ చేశారు. వాళ్ళ అణువులోను వీడు రాసిన రక్త చరిత్ర దాగి ఉంది. వీడి ప్రతి చూపు 1000 మంది పడిపోయిన మనుషుల చివరి శ్వాసను గుసగుసలాడింది. బొంబాయి చోస్ దగ్గరికి బుషిడో కోడి తెచ్చింది వాడే. మాటలేవు, కత్తుల కంటే లోతుగా కోసే చూపు వాడిది. మాటలేవు, కత్తుల కంటే లోతుగా కోసే చూపు వాడిది. ఓజాస్ గంభీర కళ్ళకి ఈ రేంజ్ ఎలివేషన్ మెంటల్ మాస్ అన్నోయ్. వార్నింగ్ హే, ఓజాస్ గంభీర కా వార్నింగ్ హే. అండ్ ఇంకొకటి, ఇది అర్థం కావట్లేదు కానీ బట్ లుక్స్ ఇంట్రెస్టింగ్. జస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ కి ఈ రేంజ్ డీటెయిలింగ్ ఇప్పించావంటే నువ్వు గ్రేట్ అన్న, సుజిత్ అన్న. సింబు గారు పాడిన సాంగ్ ఇది, ఫైర్ స్టార్మ్ ఆన్ August 2. ఎట్ లాస్ట్ నాట్ లీస్ట్, ఓజస్ అనే బుల్లెట్ తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని చీల్చి చెండాలాడుద్ది. ఈ సినిమాకున్న హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్. September 25th ఫైర్ స్టార్మ్ ఇస్ కమింగ్. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, స్టే ట్యూన్.